సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద గుగ్లోత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో బంజారా నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. సోయం బాపురావు వెంకటేశ్వరుల తీరును తప్పుపట్టారు. సోయం బాపురావు వెంకటేశ్వరరావు గిరిజనుల మధ్య భేదాలు కలిగేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కుటీల రాజకీయ లబ్ధి కొరకు గిరిజనుల మధ్య చిచ్చు పెట్టదన్నారు. బంజారాలను రాజ్యాంగంలో చట్టం చేయకుండా ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారని అబాసుపాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఎవరైతే స్వయం బాపురావు వెంకటేశ్వరరావు గారు తమ యొక్క కుటీల రాజకీయ ప్రయోజనాల కొరకు ఏదైతే పన్నాగం పన్నుతున్నారో అది మంచిది కాదు. ఈరోజు భారత రాజ్యాంగాన్ని, ఒక పార్లమెంటరీ వ్యవస్థను, ఒక న్యాయ శాఖను అబాసుపాలు చేసే విధంగా ఈ స్వయం బాపురావు, ఈ తెల్ల వెంకటేశ్వర గారి యొక్క తీరుతెన్నులు అలా కనిపిస్తూ ఉన్నాయి. బిడ్డ, మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు బంజారాలు దొడ్డిదారిన రాజ్యాంగంలో చట్టం చేయకుండా ఎస్టీ జాబితాలో కలిపిరని చెప్పేసి మీరు అబాసుపాలు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు బిడ్డ. భారత రాజ్యాంగం యొక్క ముసాయిదా ఎవరైతే కమిటీ వేసియో ఆ కమిటీ 32 మంది పార్లమెంటరీ వ్యవస్థ 22 సార్లు సమీక్ష చేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో ఎరుకుల, యానాది, బంజారాలను చట్టబద్ధంగా పార్లమెంటులో చట్టం చేసి తీర్మానం చేసి గుర్తించడం జరిగింది. మొన్న మీరు హైకోర్టులో ఒక పిటిషన్ ఇచ్చారు. హైకోర్టు దానిపైన కులంకషంగా అధ్యయనం చేసిన తర్వాత మీ చెంప చెల్లుమనే విధంగా తీర్పు ఇచ్చినా కూడా మీకు సోయి లేదంటే దీని వెనకాల మీ యొక్క రాజకీయ కుట్ర ఎంత దాగి ఉన్నదో అనేది మేము పసిగట్టగలము. బంజారాలు అంటే మద్యం